పెద్దపల్లి జిల్లాలోని ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, ప్రాజెక్టులకు సంతరించుకున్న జలకళతో పాటు మరిన్ని ప్రధాన అంశాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి హనుమాండ్ల సంపత్ కుమార్ అందిస్తున్న నివేదిక. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ప్రజలను చైతన్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా ముగిసింది. ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలను ప్రతిరోజు పక్కాగా నిర్వహించి రాష్ట్రంలోనే మన జిల్లా ప్రథమ స్థానంలో ఉండే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు జిల్లాలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. పెద్దపల్లి నుంచి ఓదెల మండలం కొలనూరు గ్రామం వరకు 13,30,00,000 వ్యయంతో నిర్మించిన రోడ్డు, 1,50,00,000 వ్యయంతో నిర్మించిన కొలనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్ద రాతుపల్లి గ్రామంలో తిరుమల ఆయిల్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో 170 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయబోతున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలంగాణ రైతులు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2,500 ఎకరాల్లో మాత్రమే ఆయిల్ పామ్ సాగు జరిగిందని, ఈ ఏడాది ఆయిల్ పామ్ విస్తీర్ణం 10,000 ఎకరాలకు పెరగాలని, ఆసక్తి గల రైతులందరినీ ఆయిల్ పామ్ దిశగా మళ్లించాలని మంత్రి అన్నారు. రామగుండం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ప్రత్యేక అభివృద్ధి నిధులతో చేపడుతున్న వివిధ పనులకు రామగుండం ఎమ్మెల్యే మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. రామగుండం నగర అభివృద్ధికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా పనుల్లో కొంత జాప్యం జరిగిందని, ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, రాబోయే 5 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలకు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల రుణాలు అందజేసి ఆర్థికంగా వారిని బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని రూపొందించిందని అన్నారు. రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉదయరాజ్ హన్సాకు రామగుండం యూనిట్కు ఇన్ఛార్జ్ చీఫ్ జనరల్ మేనేజర్గా నియామకం జరిగింది. ఇప్పటి వరకు ఈ బాధ్యతలు నిర్వహించిన సుధీర్ కుమార్ ఝా హర్యానాలోని ఎన్ఎఫ్ఎల్ పానిపెట్టి విభాగానికి ఈడీగా బదిలీ అయ్యారు. రామగుండం ప్రాంతంలోని బొగ్గు ఉత్పత్తి అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగుతోంది. జులైలో రామగుండం రీజియన్ 2లో అత్యధికంగా 114% బొగ్గు ఉత్పత్తి అయినట్లు జనరల్ మేనేజర్ సూర్యనారాయణ తెలిపారు. మొత్తం లక్ష్యం 4.80 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 5.47 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. రామగుండం రీజియన్ 1లో 97%, రామగుండం రీజియన్ 3లో 75% బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లో మహిళలు, యువతుల ఆరోగ్య సమస్యలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, గర్భస్థ క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ఎత్తిపోతల ద్వారా నీటిని మధ్య మానేరుకు తరలిస్తున్నారు. గత నెల 27న మొదలైన నీటి తరలింపు కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రతిరోజు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మహిళలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించి చైతన్యపరిచారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న సభ్యతం జలపాతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అధికారులు, స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర పర్యాటక ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ విద్యాసాగర్ నేతృత్వంలో అధికారుల బృందం సభ్యతం జలపాతం సందర్శించి చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.